ఓం నమో భగవతే వాసుదేవాయ నమ. కలికిక యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం. మనందరికీ వాల్మీకి రామాయణం తెలుసు. మనం చిన్నప్పటి నుంచి వాల్మీకి రామాయణం వింటూ పెరిగాము. శ్రీరామచంద్రుని జీవిత చరిత్ర కేవలం మన భారతదేశానికే కాదు, ప్రపంచం మొత్తానికి ఒక నిదర్శనం, ఒక ఆదర్శం, ఒక మార్గం. గురువుల పట్ల గౌరవం, వినయ విధేయతో గురువులు బోధించిన విద్యని నేర్చుకుంటూ, తల్లిదండ్రులని దైవంగా భావిస్తూ, తండ్రి మాట జబదాటకుండా ధర్మంగా ఉండటం, అన్నదమ్ముల మీద ద్వేషం అహంకారం లేకుండా ప్రేమ ఆప్యాయతతో ఉండటం, ఒక తండ్రి స్థానంగా ఉండి ధర్మ మార్గంలో నడిపిస్తుండేవాడు శ్రీరామచంద్రుడు. అన్నిటికంటే ముఖ్యమైన పాత్ర అదేంటో మనందరికీ తెలుసు. నా రాముడు ఏకపత్ని వ్రతుడు. శ్రీరామచంద్రుడు ఒకే భార్యను మాత్రమే స్వీకరిస్తానని, మరి ఇతర స్త్రీలతో సంబంధం పెట్టుకోనని ప్రతిజ్ఞ చేశాడు. ఇకపోతే ప్రజల్ని తన సొంత కుటుంబంలాగా భావిస్తూ కరువు కష్టం అనే బాధలు లేకుండా అయోధ్య నగరాన్ని 11,000 సంవత్సరాలు పరిపాలించాడు. నిత్యం ధర్మాన్నే పాటిస్తూ జీవితాన్ని కొనసాగించాడు. మరి ఇలాంటి వాల్మీకి రామాయణం, మన రాముడి చరిత్ర ప్రతి ఒక్కరికి నిదర్శనం. కేవలం భారతదేశానికి మాత్రమే నిదర్శనం, మార్గం అంటే సరిపోదు, ప్రపంచం మొత్తానికి మార్గం. ఒక్క ఆంగ్ల పదం వాడకుండా వాల్మీకి రామాయణం ఉన్నది ఉన్నట్లు ఏ కల్పితం లేకుండా చెబుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. మీరందరూ నన్ను ప్రోత్సహిస్తారని నేను భావిస్తున్నాను. జై శ్రీరామ్, జై భారత్.